నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా అనుగ్రహిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. వేణుగాన లోలునిగా తన నాదస్వరూపాన్ని చూపిన ఈ పరంజ్యోతి పాంచజన్య శంఖాన్ని పలికించి జాగృతి కలిగించాడు. గోవర్ధనుడిగా గోవుల్ని జీవుల్ని ఉద్ధరించి సకల సృష్టికి అధినాయకునిగా నిలిచాడు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామిగా అత్యావతార మూర్తిగా పరమ పురుషుడు గుంటూరు జిల్లా నాదెండ్లలో వేంచేసి ఉన్నాడు. చెన్నకేశవునిగా కూడా స్వామి ఇక్కడ విలసిల్లుతున్నాడు. జంట ఆలయాల్లో తన వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే. శ్రీ గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద అంటూ గోవర్ధన స్వామి లీలా యశస్సును భక్తులు పరమ మోదంగా ఆలపిస్తారు. కృష్ణుడు అనే పేరే పరమ పునీతమైనది. పేరులోనే పెన్నిధుల్ని ఇమిడ్చుకుంది. అలాంటి గోవర్ధన కృష్ణుని దివ్యధామం నాదెండ్లలో ఎన్నో శతాబ్దాలుగా అలరారుతోంది. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హరణం కుంతీ సుతాపాలనం ఏతద్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన నాదెండ్లలో గోవర్ధన స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. నందపురంగా చారిత్రక నామం ఉన్న నాదెండ్లలో నందనందనుడైన శ్రీ గోవర్ధన స్వామి కొలువు తీరడంతో సార్థక నామధేయం ఉన్న గ్రామంగా విఖ్యాతి పొందింది. కొండ నుంచి వేంచేసిన గోవర్ధన స్వామివారు పురాతన ఆలయమైన చెన్నకేశవ స్వామి ఆలయ లోగిలిలో వైభవోపేతంగా విరాసిల్లుతున్నారు. ప్రధాన ఆలయ ప్రాకారం ముంగిట పంచ కలశాలు 3 అంతస్తులతో కూడిన రాజగోపురం అలరారుతోంది. గోపురంపై పలు శిల్పకళాకృతులు గోచరమవుతాయి. ఆలయ ప్రాకారంపై క్షేత్ర రక్షకుడైన ఆంజనేయ స్వామివారి మూర్తి దర్శనమిస్తుంది. కొండవీటి రెడ్డిరాజుల కాలంలో ఈ ఆలయం మహావైభవంగా వెలుగొందినట్టుగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. కొండవీటి రెడ్డిరాజుల కాలంలో కొండపైనున్న గోవర్ధన స్వామి, నాదెండ్లలోని చెన్నకేశవ స్వామివార్ల ఆలయాలు అత్యంత కళాశోభితంగా ప్రాభవ భరితంగా అలరారేవి. ప్రధాన రాజగోపురానికి అభిముఖంగా ధ్వజస్తంభం, బలిపీఠం నెలకొని ఉంటాయి. తాతకొండ నుంచి నాదెండ్లకు తరలివచ్చిన గోవర్ధన స్వామికి తాతకొండపైన ఉండగా
కొండవీటి రెడ్డి రాజులు అనేక భూరి విరాళాలు సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వపరమైన అధికారిక లావాదేవీలన్నీ గోవర్ధన స్వామి వారి దేవస్థానం రీత్యానే కొనసాగుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి రికార్డుల ప్రకారం చెన్నకేశవ స్వామి ఆలయ పాలన అంతా గోవర్ధన స్వామి వారి పేరు మీదనే కొనసాగుతోంది. గర్భాలయంలో మురళీ మోహనునిగా గోవర్ధన స్వామి భక్తాభీష్ట వరదునిగా ప్రకటితమవుతాడు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యత్యస్త పాదార విందునిగా మురళీ గాన లోలునిగా గోవర్ధన స్వామి దర్శనమిస్తాడు. స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి మకర తోరణంపై దశావతారాల రూపులుంటాయి. ఆటలాడే కీలు బొమ్మలే స్వామికి ఇరువైపులా రుక్మిణి సత్యభామాదేవి మూర్తులుంటాయి. స్వరంలో తరంగా బృందావనంలో వరంగా సాక్షాత్తు విష్ణు రూపునిగా శంఖ చక్రాలతో మధుర మోహన బంధురంగా గోవర్ధన స్వామి ప్రకటితమవుతున్నాడు. సాలగ్రామ శిలా శోభితంగా ఉన్న గోవర్ధన స్వామి దివ్య మంగళ విగ్రహం సజీవ కళతో అలరారుతుంది. ఈ కలియుగంలో భవసాగరాన్ని సులభంగా దాటడానికి, మానవులు శీఘ్రంగా ఉద్ధరింపబడటానికి శ్రీకృష్ణ ఆరాధనమే తరుణోపాయంగా చెబుతారు. పరిశుద్ధ మనస్సుతో కృష్ణుడికి ఒక్కసారి నమస్కరించిన వారికి పునర్జన్మ ఉండదని, అంటే ఏకోపి కృష్ణస్య కృతః ప్రణమో నపు నర్భవాయ అని మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ప్రకటించాడు. కలియుగాన అత్యంత సులభ ప్రసన్న దైవంగా కృష్ణస్వామినే పేర్కొంటారు. ఇది ఎందరో భక్తుల విషయంలో అనుభవేక వేద్యం. అందుకే గోవర్ధన స్వామి దర్శనం కోసం నిత్యం ఎందరో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ. నాదెండ్ల గోవర్ధన స్వామి ఆలయానికి కుడివైపు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి అలరారుతుంటాడు. క్షేత్ర ప్రముఖ దైవంగా ఈ స్వామి తొలి పూజల్ని అందుకుంటాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపునిగా చెన్నకేశవ స్వామి అలరారుతుంటాడు. కేసి అనే రాక్షస సంహారం వల్ల స్వామికి కేశవుడనే నామం ఏర్పడిందని చెబుతారు. అలాగే నందవంశరాజుల పాలనలో నాదెండ్ల ప్రాంతం ఉండేది. అలనాటి నందపురమే కాలక్రమంలో నాదెండ్ల అయ్యిందంటారు. రాజగోపుర ద్వారానికి ఎదురుగా చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉంటుంది. గర్భాలయం వెలుపల వర్ణరంజిత శోభస్కర మూర్తులుగా జయ విజయులు భాసిల్లుతారు. నీకే శరణు నీకే శరణు నీవు నన్ను కరుణించు ఈ కడర. కేశవం ప్రణమామ్యహం అన్నట్టుగా కేశవునికి నమస్కరిస్తే సమస్త ఇహపర బాధలు తొలగుతాయి. భక్తుణ్ణి ఉద్ధరించటానికే తాను కొలువు తీరినట్టుగా ఇరు దేవేరులతో స్వామి గర్భాలయంలో తేజరిల్లుతాడు. నీకే శరణు నీకే శరణు.
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా సర్వదేవతల సమ్మిళిత స్వరూపంగా చెన్నకేశవ స్వామి ఇరు దేవేరులతో రమ్య మోహనంగా కొలువుతీరి ఉన్నాడు. సర్వాలంకృతంగా పంచలోహ కలశయుక్తం చతుర్బాహువులతో శంఖచక్ర గదా పద్మపాణిగా చెన్నకేశవుడు చిన్మయ మోహనంగా ప్రకటితమవుతున్నాడు. స్వామికి ఇరువైపులా ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవి విడివిడి మూర్తులుగా కొలువుతీరి ఉండటం విశేషం. కలవేలుపవు నీవు పన్నిన లక్ష్మీ భూమిపతివి నీవు. గర్భాలయంలో స్వామివారి పాదపీఠ సమక్షంలో చెన్నకేశవ స్వామి ఇరు దేవేరుల ఉత్సవమూర్తులు సుదర్శన చక్రతాళ్వార్లతో పాటు పలు దేవతా విగ్రహాలు విలసిల్లుతాయి. అంటే ఘనమెవరున్నారికను అన్నిట బ్రహ్మ. కృష్ణాష్టమి, ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఘనమెవరున్నారికను నీకే శరణు నీకే శరణు. దేవతలందరూ నీ తిరుమేనైనా మూర్తి ఆవల పాదాన లోకమడచితివి. మరో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి ఏకశిలా విగ్రహానికి ఇరువైపులా కూడా శ్రీదేవి భూదేవి స్వామివారి పాదసేవనంలో నిమగ్నమైన రీతులు గోచరమవుతారు. మూర్తి ఆవల పాదాన లోకమడచితివి. నీవొక్కడవే నిలిచిన దేవుడవు. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే నాదెండ్ల శ్రీ గోవర్ధనేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలు నెలకొని ఉంటాయి. ఆళ్వార్ల సన్నిధితో పాటు సకల సిరి సంపదల్ని ఒసగే రాజ్యలక్ష్మీదేవి, వినాయక స్వామి, వీరాంజనేయ స్వామి వార్ల దివ్య సన్నిధానాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. క్షేత్ర పాలకునిగా శ్రీ వీరాంజనేయ స్వామి వ్యవహరిస్తున్నాడు. సువిశాలమైన రంగమంటపం కలిగిన ఈ ఆలయంలో ఉన్న పలు ఉపాలయాల్ని భక్తులు దర్శించుకుంటారు. గోవర్ధన స్వామి ఆలయం పక్కనే ఉన్న ఆళ్వార్ల నిలయంలో శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. మధ్యలో గోదాదేవి మూర్తి నెలకొని ఉంటుంది. ఈ సన్నిధి పక్కనే ఆద్యంతరహితురాలైన ఆదిలక్ష్మి స్వరూపిణి అయిన రాజ్యలక్ష్మీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. జయ జయ దేవ హరే. దివ్యాలంకృతంగా ఉన్న అమ్మవారి విగ్రహం ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపన చేశారు. దినమణి మండల మండన భవఖండన. నాదెండ్ల గోవర్ధనేశ్వర స్వామి ఆలయంలో ఉన్న హనుమంతుని విగ్రహానికి ప్రత్యేకత ఉంది. నాదెండ్ల సమీపంలోని రాతిగుట్టలలో స్వామి స్వయంభువుగా ఆవిష్కారమయ్యాడు. స్వప్న సాక్షాత్కారం వల్ల స్వామి ఉనికిని గ్రహించిన గ్రామస్తులు చిన్న రాతికొండపై ఉన్న ఆంజనేయ స్వామి వారిని ఆ రాతి కొండతో సహా తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. 1924 సంవత్సరంలో వీరాంజనేయ స్వామివారిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. గ్రహ దోషాల నివారణకు ఈ స్వామి ఆరాధన విశేషంగా దోహదపడుతుందని భక్తుల విశ్వాసం.
నమో ఆంజనేయం నమో దివ్య హనుమత్ జయంతి రోజున స్వామివారికి విశేషమైన పూజాధికాల్ని నిర్వహిస్తారు. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్య నాదెండ్ల గ్రామ శివారులో గణపతి మందిరం నెలకొని ఉంటుంది. ఈ గ్రామ పరిరక్షకునిగా ఈ సిద్ధి వినాయక స్వామి సుప్రసిద్ధుడు. పసుపు కుంకుమాది అలంకారాలతో స్వామి తేజరిల్లుతాడు. కృష్ణ హరే నాదెండ్ల శ్రీ గోవర్ధన స్వామి ఆలయ సమీపంలో ఉన్న కొండపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు విలసిల్లుతున్నాయి. ప్రకృతి సౌందర్యంతో పాటు దివ్య ఆధ్యాత్మిక ఆరామంగా కూడా ఈ గిరిస్థలి అలరారుతోంది. నాదెండ్ల శివారులోని కొండపైనున్న రామాలయం ముంగిట 3 అంతస్తులు 3 కలశాలతో కూడిన గోపురం నెలకొని ఉంటుంది. రాతి స్తంభాలతో వర్ణమయ శోభితంగా ఆలయ ముఖమంటపం అలరారుతుంటుంది. వర్ణమయ రంజితంగా అలరారే ముఖమంటపం కళాత్మకంగా పరిడవిల్లుతుంది. గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు సకలాంకృత భరితంగా భాసిల్లుతాయి. శ్రీరామచంద్రునికి ఎడమవైపు సీతమ్మవారు, కుడివైపు లక్ష్మణస్వామి విగ్రహాలుంటాయి. శ్రీరామనవమి నాడు ఈ ఆలయంలో సీతారామ కళ్యాణ వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు. స్వామివారికి అభిముఖంగా దాసాంజనేయ స్వామివారి వర్ణశోభిత విగ్రహం జీవకళతో అలరారుతుంటుంది. ఈ ఆలయానికి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం ఉంటుంది. 1998వ సంవత్సరం జూన్ 14వ తేదీన ఈ ఆలయంలో శ్రీనివాసుడిని ప్రతిష్టాపన చేశారు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. కటివరద అభయ హస్తాలతో ఆశ్రిత రక్షకునిగా శ్రీవారు జగన్మోహనకరంగా దర్శనమిస్తారు. హరినామమే కడు ఆనందకరము మరుగవు మరుగవు. సర్వాలంకార భరితంగా సుందర సమ్మోహన భరితంగా ఉన్న శ్రీనివాసుని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. మరుగవు 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 మనసా హరినామమే కడు ఆనందకరంగా. పరిపూర్ణంగా ప్రదర్శించిన సంపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. దాస్య భక్తి అనగా సర్వాత్మన దాసోహ తత్వాన్ని ఎవరి పట్ల ప్రకటించాలో ఆయనే కృష్ణుడని దేవీ భాగవతం కీర్తించింది. అలాంటి శ్రీకృష్ణుడు శ్రీ గోవర్ధన స్వామిగా, చెన్నకేశవునిగా ఇరు స్వరూపాలలో నాదెండ్ల గ్రామంలో వ్యక్తమయ్యాడు. ఈ స్వామి వార్ల అనుగ్రహ విశేషం మనపై పుష్కలంగా సదా శోభిల్లాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.